హలో హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కడప గడపలో నా మొదటి రోజు, డే 1 ట్రిప్ ఇన్ మై కడప ట్రిప్. అండ్ ప్రజెంట్ నేనైతే పుష్పగిరి టెంపుల్కి వెళ్తున్నాను. సో మొదటి రోజు పుష్పగిరి టెంపుల్తో పాటు ఇంకా లోకల్లో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ట్రిప్ అన్ఎక్స్పెక్టెడ్ అవ్వడం వల్ల బస్లో నా జర్నీ స్టార్ట్ చేసేసాను. మీరు కనుక కడప ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఒక 1 మంత్ ముందు ట్రైన్ టికెట్లు చూసుకోండి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే ప్రతి ట్రైన్ కడప నుంచే వెళ్తుంది. ఈజీగా టికెట్లు దొరికేస్తాయి. సో ఇంకా నేను అలాగా కడప రీచ్ అయిపోయిన తర్వాత ఒక బైక్ రెంట్కి తీసుకొని నా ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేశా. ఫస్ట్ పుష్పగిరి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నా, కానీ దారిలో ఆలం ఖాన్ పల్లె అని ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఈ పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసా. వెంటనే ఆగిపోయింది నా బండి, ముందుకెళ్ళలేదు. టెంపుల్ లోపలికి వెళ్ళాను. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో ఇట్లా పీజియన్స్ని, టాటాయిస్లని, అట్లాగే రాబిట్స్ని పెంచుతున్నారు. ఇంత ఎండల్లో కూడా వాటికి ఇట్లా గ్రీన్ నెట్స్ కట్టి ఎక్కడ వాటికి డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఈ బర్డ్స్ ఎన్క్లోజర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళే దారి ఇదంతా చిన్న చిన్న మహర్షుల ఫోటోలు అందరివి బాగా పెట్టారు. ఎంట్రన్స్లో ఇట్లా సీతారామ కళ్యాణానికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. అట్లాగే ఈ టెంపుల్లో గోశాల కూడా ఉంది. చాలా గోల్ని ఇక్కడ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఒక హార్స్ ఉంది. సో చాలా బాగా ఉంది టెంపుల్ అయితే. వీలైతే తప్పకుండా దర్శించుకోండి. అక్కడ దూరంగా టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే పుష్పగిరి టెంపుల్. సో మనం అక్కడికి వెళ్తున్నాం ప్రజెంట్. చూద్దాం దగ్గర నుంచి వెళ్ళాక ఎలా ఉంటుందో. మొత్తం శిల్పం ఇంత డిజైన్, పంచె మీద ఉన్న డిజైన్లు కూడా క్లియర్గా చెప్పారు. ఏం ఆర్కిటెక్చర్ బాబోయ్. నిజంగానే ఇక్కడ ఈ టెంపుల్లో ఆర్కిటెక్చర్ చూస్తుంటే, ఈ శిల్పాలను చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఏ శిల్పం చూసినా మోస్ట్లీ మన అరచేయి మోచేయి కంటే ఎక్కువ ఎత్తులో లేవు. ప్రతి దాంట్లో ప్రతి ఫ్రేమ్లో ఆ ఫ్లవర్స్ కానీ డిజైన్ కానీ క్రిస్టల్ క్లియర్గా చెక్కారు. అసలు ఇంత చిన్న శిల్పాలని ఇంత బాగా డిజైన్ చేయడం అసలు వీళ్ళకి ఎట్లా పాసిబుల్ అయిందో అసలు అర్థం కావట్లేదు. అసలు ఇదేంటి బాహుబలి స్టోరీనా? కట్టప్ప వెనక నుంచి పొడుస్తున్నాడు. సో హవెవర్ ఇదొక వారియర్ బ్యాక్ నుంచి అటాక్ చేస్తే ఇంకొక వారియర్. చాలా వరకు శిల్పాలన్నీ డ్యామేజ్ చేసేసారు. యాక్చువల్లీ మనం బేలూరులో చూసిన దానికంటే ఇక్కడ డ్యామేజ్ ఇంకా ఎక్కువ ఉంది. ఈ శిల్పం క్షీరసాగర మదనం. క్షీరసాగర మదనంలో ఫస్ట్ ఏమేమి వచ్చాయో అవన్నీ 1 by 1 చాలా క్లియర్గా చెక్కారు. లక్ష్మీదేవి కానీ, హాలాహలం కానీ, ధన్వంతరి కానీ, కామధేనువు కానీ అన్నీ ఉన్నాయి. సో ఇది గోవర్ధనగిరిని ఎత్తిన శిల్పం ఇది. అట్లాగే పక్కన చిన్న శ్రీకృష్ణుడు ఫస్ట్ పూతనని చంపుతాడు కదా, పాలను తీసేసి. ఆ చిన్న శిల్పాన్ని చాలా చిన్న ప్లేస్లో, మోస్ట్లీ అరచేయే ఉంది ఆ శిల్పం. సో ఇది ఉలూకల బంధనం. చిన్నప్పుడు శ్రీకృష్ణుని రోలుకు కట్టేస్తే ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి 2 చెట్ల మధ్యలోంచి తీసేస్తారు కదా, దానికి సంబంధించిన శిల్పం ఇది. ఇది వరాహస్వామి భూమిని నీటి నుంచి పైకెత్తిన శిల్పం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా శిల్పాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ పుష్పగిరి టెంపుల్ మీద ఒక సపరేట్ వీడియో చేశా. ఆ లింకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.
ఇక్కడ త్రివిక్రమ అవతారంలో బలిని దానం అడిగిన తర్వాత ఒక కాలితో భూమిని ఇంకో కాలితో ఆకాశాన్ని కొలుస్తారు కదా, అప్పుడు బ్రహ్మదేవుడు ఆ కాలికి అభిషేకం చేస్తారు స్వామివారికి. అందుకే అన్నమాచార్యుల వారు బ్రహ్మకు అడిగిన పాదము అని ఒక సంకీర్తన రాశారు. సో దానికి ఇన్స్పిరేషన్ ఇక్కడ ఈ శిల్పమే. తర్వాత ఇది వాలి సుగ్రీవులకు సంబంధించిన యుద్ధం. ఈ శిల్పం హనుమంతుడు సీతాదేవికి రింగు చూపిస్తారు కదా, రాముల వారు ఇచ్చింది, దానికి సంబంధించిన శిల్పం. సో ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు ఉన్నాయంటనే వెళ్ళిన నెక్స్ట్ రోజు నుంచి, అందుకని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో అట్లా పుష్పగిరి టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే నేను గంటి బయలుదేరాను. ఆల్రెడీ పుష్పగిరి టెంపుల్ మీద ఒక వీడియో చేశా, అక్కడ ఏవైతే చూపించలేదో అవే ఇక్కడ చూపించా. సరే ఇంకా అలా గంటి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇది కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన టెంపుల్, వీరాంజనేయ స్వామి, గండి వీరాంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది టెంపుల్. టెంపుల్ రెనోవేషన్లో ఉంది కానీ అట్మాస్ఫియర్ మాత్రం అదిరిపోయింది. జస్ట్ 10 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది, కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇది కడప నుంచి 55 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ టెంపుల్. చుట్టూ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే నేను వెళ్ళిన సమ్మర్ కాబట్టి కాస్త హాట్గా ఉంది. బెటర్ టు విజిట్ ఇన్ వింటర్ టైం ఆర్ రైనీ సీజన్. శ్రీ 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 లక్ష్మీ పాలకొండరాయ స్వామి వారి దేవస్థానం. శనివారం మాత్రమే ఆలయం తెరవబడను. ఇది దారి. దేవుణ్ణి చూడాలంటే శనివారం మాత్రమే ఈ రూట్లో వెళ్తే దర్శనం చేసుకోవచ్చు. జస్ట్ 1.1 కిలోమీటర్ మాత్రమే. బాగానే ఉన్నాయి. ఓన్లీ సాటర్డే మాత్రమే దర్శనం ఇచ్చే దేవాలయాలు. ఒంగోలు దగ్గర మాల్యాద్రి ఒకటి ఉంది, ఇక్కడే మళ్ళీ ఈ టెంపుల్. మళ్ళీ ఎప్పుడైనా సాటర్డే వస్తే ట్రై చేద్దాం దర్శనం చేసుకోవడానికి. నేను తమ్నైల్లో పెట్టిన వాటర్ ఫాల్స్ ఇక్కడివే, పాలకొండలు వాటర్ ఫాల్స్ అని ఫేమస్ కడపలో, అందుకని ఆ వాటర్ ఫాల్స్ పెట్టా. ఆ తర్వాత నేను నగరవనం పార్క్ అయితే వచ్చాను ఈవినింగ్ టైంలో. ఈ పార్కు ఈవినింగ్ 6 o'clock వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. నేను ఇంకా 6 తర్వాత వెళ్దాం ఎండ తగ్గిన తర్వాత అనుకున్నా, ఎందుకో కొంచెం ముందుగానే వచ్చేసా లక్కీగా. అందుకే ఈ పార్క్ని కొంతలో కొంత అయినా ఎక్స్ప్లోర్ చేయగలిగా. సరే చూద్దాం లోపలికి వెళ్ళి ఎట్లా ఉందో. నగరవనం పార్క్ అంట. ఓకే, అన్ని పార్కుల్లాగానే పిల్లలు ఆడుకోవడానికి ఎట్లున్నాయో అట్లాగే ఉన్నాయి. కడప గురించి సెర్చ్ చేసినప్పుడు ప్రతి వెబ్సైట్ నగరవరం పార్క్ మస్ట్ విజిటెడ్ ప్లేస్ అని చూపించింది. అంతా ఏమనిపిస్తలేదు, అంటే గైడ్ తప్పనిసరిగా చూడాల్సిందే అన్నట్టయితే ఏమనిపిస్తలేదు. ఇది ఒక్కటే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. యాక్చువల్లీ మనం శ్రీనగర్లో చేసాము ఇది. శ్రీనగర్లో లైక్ దాల్ లేక్ అనుకుంటా, రైట్? దాల్ లేక్ కూడా పహల్గామ్లో మనం ఇది మౌంట్ టాప్ నుంచి కిందకి రోల్ చేసుకుంటూ కిందకి వచ్చాం. ఇక్కడ వాటర్లో అప్పుడు టైం అయిపోయింది, క్లోజ్డ్. పిల్లలు ఆడుకున్న చిన్న ట్రైన్ ఇది కూడా బాగుంది. నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఏందనుకుంటారా, ఇక ఇదే ఎక్కడైనా చూసినట్టుందా? ఈ సింగ్ చాలా చోట్ల ఉండి ఉంటుంది, నేను ఫస్ట్ టైం చేస్తున్నా. మన ఏది ఒక చిత్రం బడారవి చిత్రమా ఎందులో ఒక హారర్ మూవీలో సప్తగిరి దీని మీదే ఊగుతూ డైలాగ్ చెప్తుంటాడు.
ఇది నగరవనం పార్క్, కడప డిస్టిక్లో ఉన్న నగరవరం పార్కు అదిరిపోయింది. వీకెండ్ వచ్చుంటే ఇంకా బాగుండేది. సో మనం వీక్ డేస్లో వచ్చాం కాబట్టి క్రౌడ్ చాలా తక్కువ ఉంది, అసలు ఉన్నా లేనట్టే. మామూలుగా ఏ సాటర్డే అయినా సండే వచ్చింటే మాత్రం పిల్లలతో పెద్దలతో పాపలతో కళకళలాడిపోతూ ఉండేది. సో ఇవాళ నేను 2-3 కుక్క పిల్లలు తప్ప ఇంకెక్కడ ఎవరో కనిపించట్లా. క్రికెట్ స్టేడియం, కడపలో క్రికెట్ స్టేడియం ఉంది. వా, కడప డిస్టిక్లో ఉన్న క్రికెట్ స్టేడియం. ఓకే, బాగుంది. ఆ వెనకాల మౌంటైన్స్ అవన్నీ చూస్తే నాకు సడన్గా ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అలా స్టేడియంని చూసేసి ఊళ్ళోకి వచ్చేసరికి నైట్ అయిపోయింది. నేను అక్కడి నుంచి దేవుని గడప టెంపుల్కి అయితే వెళ్ళాను. యాక్చువల్గా ఇది దేవుని గడప, గడపని కూడా గడపనే అనేవాళ్ళు, తర్వాత అది కడప అయిపోయింది. ఎందుకంటే ఊళ్ళో దేవుని గడప టెంపుల్ ఉంది, తిరుపతికి ఇదే గడప తొలిమెట్టు, అందుకని దీన్ని గడప అనేవాళ్ళు. తర్వాత కడపగా మారిపోయింది. సో ఇది చూస్తున్నదే దేవుని గడప వెంకటేశ్వర స్వామి టెంపుల్. లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. అయితే ప్రజెంట్ నేను వెళ్ళేసరికి రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. నా టైం ఏందో కానీ ఏడకు పోయినా అన్ని టెంపుల్స్ రెనోవేషన్ వర్క్లోనే ఉంటున్నాయి. అసలు తిరుపతికి వెళ్ళడానికంటే ముందు ఈ దేవుని గడప వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకుని తిరుపతి వెళ్ళాలంట. ఇదివరకు చాలామంది అలాగే చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా చాలా వరకు చేస్తున్నారు, కానీ కొంతమంది డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోతున్నారు. నాకు కూడా తెలియక చాలాసార్లు తిరుపతి వెళ్ళిపోయా. ఇక మీదటైనా ముందు ఇక్కడ దిగి దర్శనం చేసుకుని తిరుపతికి వెళ్ళే ప్రయత్నమే చేస్తా. అసలు ఇది వెంకటేశ్వర స్వామి గుడి, కాకపోతే ఈ టెంపుల్ అంతా ఈ బ్యాక్ సైడ్ ఇదంతా రెనోవేషన్లో ఉంది. ఏంట్రా ఇది, మనం వెళ్ళిపోతే ఆ టెంపుల్ అన్ని రెనోవేషన్లో ఉంటున్నాయి. దేవుడా. సో మనం ఇందాక చూసింది ఉత్సవమూర్తులు. టెంపుల్ రెనోవేషన్లో నడుస్తుందని ఉత్సవమూర్తుల్ని ముందు పెట్టి పూజలు కైంకర్యాలన్నీ చేస్తున్నారు. స్వామివారి వాహనాలు, హనుమద్ వాహనం, సూర్యప్రభ వాహనం, అశ్వవాహనం, ఇంకా చాలా ఉన్నాయి. ఇది అమ్మవారి సన్నిధి అంట. చూడండి పైన సిమెంట్ గోడలు ఉన్నాయి. సో వర్క్ అండర్ ప్రోగ్రెస్. అలా నా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో అక్కడక్కడ ఐ లవ్ కడప అనే బోర్డ్స్ అయితే ఉన్నాయి. మీరు చూస్తున్నది 7 రోడ్ సర్కిల్. ఇక్కడే నేను హోటల్ తీసుకున్నా. హోటల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తా. ఫ్రెండ్స్, ఇది నా మొదటి రోజు కడపలో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.